హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ వ్లాగ్స్కు స్వాగతం అండి. అందరికీ ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కదండి. అందరికీ కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి విధానాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. న కార్తీక సమో మాసోన శాస్త్రం నిగమాత్మరం నారోగ్య సమముత్సాహన దేవ కేశవాత్పర. అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. ఇప్పుడు విధియ రోజు సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు. ఇప్పుడు తదియ రోజు ఏం చేయాలి? అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. ఇప్పుడు చవితి రోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. ఇప్పుడు పంచమి రోజు, దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఇప్పుడు షష్ఠి రోజు ఏం చేయాలి? ఈ రోజున బ్రహ్మచారికి ఎర్ర గొడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు సప్తమి రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి, ఇప్పుడు ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. ఇప్పుడు నవమి, నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి, నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఇప్పుడు ఏకాదశి, దీన్నే బోధన ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ఇప్పుడు ద్వాదశి రోజు ఏం చేయాలి? ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. ఇప్పుడు త్రయోదశి రోజు సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి, పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. ఇప్పుడు కార్తీక పూర్ణిమ రోజు ఏంటి? కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు ఈ రోజున నదీస్ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు కార్తీక బహుళ పాడ్యమి, ఆకుకూర దానం చేస్తే మంచిది. ఇప్పుడు మళ్ళా విధియ ఒక పక్షమైంది, ఇది రెండో పక్షం అండి. ఇప్పుడు విధియ వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. ఇప్పుడు తదియ, పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఇప్పుడు చవితి, రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి. ఇప్పుడు పంచమి, చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. ఇప్పుడు షష్ఠి, గ్రామ దేవతలకు పూజ చేయాలి. ఇప్పుడు సప్తమి, జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. ఇప్పుడు అష్టమి, కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే శునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు నవమి, వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఇప్పుడు దశమి,
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. ఇప్పుడు ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం. ఇప్పుడు త్రయోదశి ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగుతాయి. ఇప్పుడు అమావాస్య పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. స్వస్తి. ఇవ్వండి మనము 2 పక్షాలు 30 రోజులు కదండి, 15 రోజులు, మొదటి 15 రోజులు, తర్వాత 15 రోజులు 2 గురించి అది తిథుల్లో ఏమి చేయాలి కార్తీక మాసం అంతా అనే విషయాలు తెలుసుకున్నామండి. కార్తీక మాసం పాటిస్తారు కదండి, నెలంతా పాటించే వాళ్ళకి ఇవన్నీ అందరూ కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వెళ్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఇలాంటి వీడియోల కోసము. ఇదండి వీడియో. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.